బోర్గడ్డ అనిల్ కుమార్ ను పట్టాభిపురం పోలీసులు పీటీ వారెంట్ పై గుంటూరు కోర్టుకు తీసుకొచ్చారు. పాస్టర్ను బెదిరించిన కేసులో పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోర్గడ్డపై కేసు నమోదైంది. దీంతో గుంటూరు కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోర్గడ్డ అనిల్ రిమాండ్లో ఉన్నారు. బోర్గడ్డ అనిల్ గుంటూరు తీసుకొచ్చారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సాంశీరావు అందిస్తారు. సాంశీరావు, శ్రీనివాస్, ఎట్టకేలకు రాజమండ్రి జైల్లో ఉన్న బోరుగడ్డ అనిల్ను గుంటూరు జిల్లా పోలీసులు కొద్దిసేపటి క్రితం గుంటూరు జిల్లా ఎక్సైజ్ కోర్టుకి తీసుకొచ్చారు. గుంటూరు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్ను ఒక పాస్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విదేశీ నిధులు ఫండ్స్ ఇప్పిస్తానని కూడా ఒక మర్యాదాస్ అనే పాస్టర్ వద్ద దాదాపు లక్షలాది రూపాయలు తీసుకొని అతను తిరిగి ఫండ్స్ ఇప్పించకపోగా అతనికి డబ్బులు అడిగితే అతని వైసీపీ నేతల పేరు చెప్పి జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి తనని బెదిరించి చంపుతానని బెదిరించాడంటూ కూడా మర్యాదాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో బోరుగడ్డ అనిల్పై కేసు నమోదైంది. ఇప్పుడు ఆ కేసులో పీటీ వారెంట్ మీద పట్టాభిపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ను రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న బోరుగడ్డ అనిల్ను అదుపులో పీటీ వారెంట్ని అదుపులో తీసుకొని గుంటూరుకి తీసుకొచ్చారు. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితమే గుంటూరు జిల్లా కోర్టులోని ఎక్సైజ్ కోర్టులో కూడా బోరుగడ్డ అనిల్ను పట్టాభిపురం పోలీసులు అయితే హాజరుపరచడం జరిగింది. అయితే మొత్తంగా బోరుగడ్డ అనిల్ గత 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయి అరాచకాలకు పాల్పడిన బోరుగడ్డ అనిల్ తొలుత గుంటూరు జిల్లాకు చెందిన కర్లపూడి బాబు ప్రకాష్ అని ఏఈఎల్సీ ఆస్తులకు సంబంధించి క్రిస్టియన్ మైనార్టీ సంస్థల ఆస్తులకు సంబంధించి బెదిరింపుల కేసులో అరండల్పేట పోలీస్ స్టేషన్లో తొలుత బోరుగడ్డ అనిల్ను గుంటూరు పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 17 కేసుల వరకు బోరుగడ్డ అనిల్పై ఉన్న నేపథ్యంలో పీటీ వారెంట్లపై ఆ కేసుల్లో తిప్పుకుంటూ అతన్ని రాజమండ్రి జైల్లో ఉంచిన నేపథ్యం. ప్రస్తుతం అతను గత కొద్ది రోజుల క్రితం రాజమండ్రి జైలుకు సంబంధించి కోర్టులో తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ను ప్రొడ్యూస్ చేసి తన తల్లికి అనారోగ్యంగా ఉంది అంటూ కూడా గుంటూరు చెందిన ఒక డాక్టర్ల పేరుతో కూడా తప్పుడు సర్టిఫికెట్ ఒకటి సృష్టించి బెయిల్ పొందిన నేపథ్యం. అది తర్వాత మీడియాలో రావటం, తర్వాత కోర్టు దృష్టికి కూడా ఈ తప్పుడు డాక్టర్ సర్టిఫికెట్ వ్యవహారం కోర్టు దృష్టికి కూడా వచ్చిన నేపథ్యంలో తక్షణమే బెయిల్ పొడిగింపును కూడా రద్దు చేసిన నేపథ్యం. నిన్న సాయంత్రం లోపు కూడా వచ్చి బోరుగడ్డ అనిల్ రాజమండ్రి జైల్లో లొంగిపోవాలని ఆదేశించిన నేపథ్యంలో ఈ రోజు ఉదయమే తెల్లవారుజామున 6 గంటల సమయంలో రాజమండ్రి సెంట్రల్ జైల్లో బోరుగడ్డ అనిల్ లొంగిపోయిన పరిస్థితి అయితే ఉంది. అయితే మరలా ఎమ్మటే గుంటూరు పట్టాభిపురం పోలీసులు బోరుగడ్డ అనిల్ పీటీ వారింటిపై కూడా అదుపులో తీసుకొని గుంటూరుకు తరలించారు. ఒక పాస్టర్ మర్యాదాస్ వద్ద డబ్బులు తీసుకొని అతన్ని బెదిరింపులకు పాల్పడిన కేసులో పట్టాభిపురం పోలీసులకు నమోదు చేసిన కేసుకు సంబంధించి పీటీ వారెంట్లు వేసి ఆ పీటీ వారెంట్లో ఇప్పుడు కోర్టులో ప్రవేశపెట్టారు. అయితే ఈ కేసుకు సంబంధించి బోరుగడ్డ అనిల్కి బెయిల్ వస్తుందా, రిమాండ్కు పంపిస్తారనేది కూడా మరికొద్ది సేపట్లో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రీనివాస్. రైట్ సాంశీరావు, థ్యాంక్ యూ.